మన బిహేవియర్ బాలేక లేడీస్‌తోని అట్లా ఇట్లా చేశామనుకో, అప్పుడప్పుడు ఏదైనా తట్టు తాకడం, అది తాకడం ఏదో ఒకటి చూపిచ్చేస్తది. ఇన్‌స్టాంట్ రియాక్షన్. ఇన్‌స్టాంట్‌గా ఉంటది మనకు. ఇంకోటేందంటే మనం ఎంత నిష్టగా చేస్తే అంత మంచిగా అమ్మవారు మనకు చూపిస్తదన్నమాట. మరి మీరు దీక్ష ఎందుకు పట్టిరన్న మేము కోరుకోరా? లేకపోతే ఎప్పటి నుంచో చేస్తుండ్రా? నేను చేయబట్టి 10 ఇయర్స్ అవుతుంది. అంటే మీకు కోరికలు తీరుతున్నాయా ఏమన్నా? తీరుతాయి. మంచిగా అనిపిస్తది దీక్ష చేసుకుంటే. మంచిగుంటది. ఉండదనుకున్నా కూడా అది కంపల్సరీ ఉండాలనిపిస్తది అమ్మవారు రాంగానే. ఓకే అన్న. అన్న ఇంకా చూస్తే ఇంకా మత్య పాత్రలు ఉన్నాయి కదా అన్న. ఆ పాత్రలు అసలు ఎందుకు పెట్టారు? అసలు కారణం ఏంది పెట్టడానికి? అదేందంటే మనకు నవధాన్యాలుంటాయి. నవధాన్యాలు తెస్తాము. పుట్టమన్ను తెస్తాం. పుట్టమన్ను తెచ్చేసి నవధాన్యాలు కలిపేసి మన అయ్యవారు చెప్తారు. అవన్నీ కలిపి మనకు ఒక 9 చిప్పలల్లో ఏస్తారనమాట. అందులో ఏసి మనకు అదేందంటే మనము పూజ ఎలా చేస్తున్నామో అది చూపిస్తది మనకు. అది ఎంత పెరిగితే మనకు అంత పూజ మంచిగా శక్తి అయినట్టు. శక్తి పొందుతున్నట్టు మనం.